నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. అంతర్జాతీయ చమురు రవాణాకు చాలా కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో చాలా ప్రపంచ దేశాలపైన ఈ ప్రభావం పడుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 12% పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా ఉండబోతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రభావం మిగిలిన ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు, నిత్యావసరాల సరుకుల ధరలు పెరగవచ్చు. ఇలాంటి చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ ప్రభావం ఏ దేశాలపై పడుతుంది? ఈ చమురు సంక్షోభం ఏర్పడితే కనుక ఎలా ఉండబోతోంది ఇంపాక్ట్ వెస్ట్ ఏషియాలో పర్టికులర్గా? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. మరో యుద్ధం మొదలైంది. ఇది చాలా భీకరమైన ఆల్అవుట్ వార్ జరుగుతుంది. అటువైపు వాళ్ళు తగ్గడం లేదు, వీళ్ళు తగ్గడం లేదు. సో అటొచ్చి ఇటొచ్చి ఈ ఎఫెక్ట్, ఈ ప్రభావం మనపై పడుతుంది. నేను విన్నది ఏంటంటే 55% వరకు మనకు వచ్చేటువంటి దిగుమతుల్లో, చమురు దిగుమతుల్లో ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయని చెప్పి నేను విన్నాను. 55% అంటే ఆల్మోస్ట్ సగం. ఎలా ఇప్పుడు బ్లాక్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? రైట్, కరెక్ట్ అండి. యాక్చువల్గా మనకి చాలా మటుకు మన ఇంపోర్ట్ మనకి స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీదుగానే వస్తుంది. ఎందుకంటే ఆయిల్ సప్లయింగ్ నేషన్స్లో మనకి అన్నిటికంటే దగ్గరగా ఉన్నది మనకి ఆ ఏరియాని, ఆ పర్షియన్ గల్ఫ్, తర్వాత ఖతార్ అవనండి, ఇరాక్ అవనండి, బహ్రెయిన్, కువైట్, యుఏఈ, ఆ ఏరియా మనకి ఇట్స్ క్లోజెస్ట్ పాసిబుల్. సో అందుకని జనరల్ మనకి చాలా డిపెండెన్స్ ఉంటుంది మనకి స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద. సో దీనివల్ల మనకి ఆయిల్ వైజ్, ఎనర్జీ వైజ్ కూడా మనది ఒక 50% పైన మనకి క్రూడ్ ఆయిల్ అయినా లేకపోతే ఎల్ఎన్జీ అయినా మనకి దాని మీదే వస్తుంది. కాబట్టి ఒక రకమైన ప్రభావం అనేది పడుతుంది. కానీ అఫ్కోర్స్ మనం అంటాం ఒక 72 డేస్ మనకి రిజర్వ్స్ అనేది ఉంది అంటాం. కానీ ఏ దేశమైనా కూడా రిజర్వ్స్ వాడదలుచుకోదు యాక్చువల్గా. ఇప్పుడు కూడా వేరే సోర్సెస్ చూడాలి. ఇప్పుడు మనం అనుకుంటాం ఇది నా సేఫ్టీ నెట్కి ఇంత డబ్బులు బ్యాంక్లో ఉందనుకుంటే అది వాడం కదా ఫస్ట్. మనం వేరే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. అది లాస్ట్ ఆప్షన్, క్రైసిస్ ఆప్షన్ అది. సో అది చూసి మనం ధైర్యంగా ఉండడం అనేది కాదు. కానీ ఒకటి ఏంటంటే కొంచెం ముందు నుంచే మనము ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్ ఆ టైం నుంచి కొంచెం వేరియస్ సోర్సెస్ మనం డైవర్సిఫై చేస్తున్నాం. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే యూఎస్ వెనిజువేలన్ ఆయిల్ ఇవంతా ఇంకా కొంచెం మనకి అది అప్రోచబుల్గా, ఇంకొంచెం బెటర్గా అదొక ప్రిఫరెన్స్ అనేది వస్తుంది మనకి వెనిజువేలన్ ఆయిల్ మీద. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో రూట్ ఉంది. ఇంకో రూట్ అంటే రెడ్ సీ రూట్. రెడ్ సీ అంటే మనకి మెడిటరేనియన్ సీ మీదుగా సూయస్ కెనాల్ దాటుకొని అట్లా ఇజ్రాయెల్, తర్వాత సౌదీ అరేబియా దాటుకొని యెమెన్ మీదుగా వచ్చేది ఒక రూట్ ఉంటుంది అది. సో ఈ రూట్ ఎనీవే మనకు ఒకటి ఓపెన్ ఉంటుంది. మనకి ఇప్పుడు రష్యన్ ఆయిల్ అంతా మనకి ఆ రూట్లోనే వస్తుంది. రష్యన్ ఆయిల్ రావాలంటే మనకి ఇటు నుంచి కాదు, ఎందుకంటే మనకి ఇటు నుంచి రావడానికి అవకాశమే లేదు. మనకి రష్యన్ ఆయిల్ రావాలంటే మెడిటరేనియన్ సీ దాటుకుంటూ తర్వాత ఇట్లా ఇది యూరోప్, ఈ మెడిటరేనియన్ సీ మీదుగా సూయస్ కెనాల్ మీదుగా మనకు వస్తుంది. సో అది ఒక విధంగా మన ఇంపోర్ట్స్ అనేది పెంచవచ్చు. అలాగే యూఎస్ చెప్పడం మీకు వెనిజువేలన్ ఆయిల్ ఇస్తామనేది చెప్పారు. అది కాకుండా సౌదీ అరేబియా కూడా వాళ్ళకి ఒక పైప్ లైన్ కూడా ఉంది, ఒక ఈస్ట్ వెస్ట్ కారిడార్ పైప్ లైన్ లాంటిది ఉంటుంది. కానీ ఆ పైప్ లైన్ ఫుల్ ఫ్లో రాదు, కానీ ఎనీవే అట్ సమ్ లెవెల్ దాని నుంచి వస్తుంది. కానీ అఫ్కోర్స్ ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్స్ యాజ్ ఆన్ March 2 ఏంటంటే సౌదీ అరామ్కో రిఫైనరీ ఫెసిలిటీని కూడా టార్గెట్ చేశారు. కరెక్ట్, అది జరిగి అదొక పెద్ద ఇంపాక్ట్. కానీ భారత్కి తన సొంత రిఫైనరీ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి మనం క్రూడ్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తాం. మనకి రిఫైనరీ వల్ల అంత దెబ్బ తినము. రైట్, సో ఇది ఒకటి రూట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి యుఏఈలో కూడా ఫుజైరా మీదుగా కూడా ఒక రూట్ ఉంది మనకి. సో ఈ రూట్స్ అన్ని మనం ఎనీవే వాడతాము, వీటి నుంచి ఎనీవే వస్తాయి. కానీ సమ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మన మీద డెఫినెట్గా ఉంటుంది ఎనర్జీ వైజ్. అండ్ మనతో పాటు చైనా కూడా ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే చైనాకు వచ్చేసరికి ముందర నుంచే చైనాని స్క్వీజ్ చేసే ప్రయత్నం ఇదంతా. వెనిజువెలా మీద అది చేయటము, తర్వాత రష్యాది శాంక్షన్స్ పెట్టడం, ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చైనాని కార్నర్ చేయడం. సో స్టేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసినా చేయకపోయినా చైనాకి అంత చేయటం పెద్ద డిఫరెన్స్ ఉండదు. బికాజ్ ఆల్రెడీ అది డైవర్సిఫై చేసే మెకానిజమ్స్ ఆలోచిస్తూ ఉంటుంది అది. అయితే నేను ఇలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిందే బ్రెంట్ క్రూడ్ ధర కనుక $1 పెరిగితే ఒక ఏడాదికి, ఒక సంవత్సరానికి మన ప్రభుత్వం కట్టాల్సినటువంటి అదనంగా పడేటువంటి భారం 13,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. రైట్, ఎలా దీన్ని ఫేస్ చేయాలి? ప్రిపేర్డ్గా ఉండాలా, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి ఇది అంత స్ట్రేట్ ఫార్వర్డ్ కాదండి. అంటే కరెక్టే, ఖర్చు అనేది అవుతుంది, కానీ అదే సేమ్ సంపాదన కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకు తెలిసిందే, యూరోప్ చాలా ఒక క్లారిటీ డెసిషన్ ఒకటి తీసుకున్నారు. రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేయకూడదని తీసుకున్నారు. కానీ వాళ్ళు రష్యన్ ఆయిల్ వస్తున్నది యూరోప్ దగ్గరికి. ఎక్కడి నుంచి వస్తుందంటే భారత్ నుంచి వస్తుంది. సో యూరోప్ మీదుగా, ఈ మెడిటరేనియన్ సీ మీదుగా రష్యా మనకి భారత్ పంపిస్తే మనం రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్కి పంపిస్తున్నాం. అది యూఎస్ వాళ్ళు మొదటి నుంచి గోల చేసేది అదే కదా, దట్ యూరోప్ మొత్తం భారత్ నుంచి తీసుకుంటుంది, భారత్ మొత్తం రష్యా నుంచి తీసుకుంటే ఇది ఎట్లా కుదురుతుంది అని. సో భారత్ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ది శాంక్షన్స్ అండ్ క్రైసిస్ అన్నట్టు అన్నారు. సో మనకు అఫ్కోర్స్ ఈ ఖర్చు అనేది అవుతుంది, కానీ అది ఈక్వివలెంట్గా మనం సేల్ కూడా పెంచుతాం.
దానివల్ల అక్కడ మళ్ళీ కొంచెం బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఒక విధంగా క్రైసిస్ ఉన్నా కూడా మనం అంత ఎక్సెప్షనల్లీ పూర్ స్టేట్లో మనం లేము. చాలా మటుకు సేఫ్ గార్డ్స్ అనేది తీసేసుకున్నాము, చాలా మటుకు మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, వేరే సోర్సెస్ అనేది మనం చూసుకుంటున్నాం. అంటే దీనివల్ల కొంచెం అఫ్కోర్స్ హర్ట్ అయితే అవుతాము, కానీ అంత ట్రెమెండస్ హర్ట్ అనేది అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే మనం ఇప్పుడు రెడీగా ఉండాలి. ఎందుకు రెడీగా ఉండాలంటే ఇప్పుడు ఇరాన్ మీరు చూసినా కూడా ఇరాన్ అన్ప్రిడిక్టబుల్గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ను యుఎస్ స్ట్రైక్ స్టెప్ 1లోనే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ అయుతుల్లాని వాళ్ళ సుప్రీం లీడర్ని వాళ్ళు టార్గెట్ చేసేసారు. టార్గెట్ చేసి అసాసినేట్ చేసేసారు. అసాసినేట్ అనొచ్చు, కిల్లింగ్ అనొచ్చు, వాళ్ళేమో షహీద్ అంటారు, మార్టైర్ అంటారు. సో ఇది జరిగింది. సో డే 1 మీరు అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇరాన్ సైకాలజీలో ఏముంటుంది, ఇంకా మా సుప్రీం లీడర్ లేనప్పుడు ఇంకెందుకు ఇంకా ఆలోచించాలి. నాట్ ఓన్లీ సుప్రీం లీడర్, వాళ్ళు రిమైనింగ్ అతని సలహాదారు, తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ కమాండర్ అతను కూడా లేపేశారు. టాప్ లీడర్షిప్ మొత్తం అది ఇది జరుగుతూనే ఉంది కొన్నాళ్ళ నుంచి. సో ఇరాన్కి కూడా సక్సెషన్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఇరాన్కి ఏమంటారంటే 4-5 లెవెల్స్ ఆఫ్ సక్సెషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఈయన కాకపోతే ఈయన కాకపోతే ఈయన అట్లా 4-5 లెవెల్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటారు. దానిపైన ఇవాళ కన్ఫర్మ్ అయిన న్యూస్ ఒకటి ఏంటంటే అక్కడ డీసెంట్రలైజ్డ్ మొసైక్ డిఫెన్స్ స్ట్రాటజీ ఒకటి ఉంది వాళ్ళది. అది ఏంటంటే బేసికల్గా ఇప్పుడు లెట్స్ సే భారత్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు భారత్ సెంట్రలైజ్డ్గా వార్ఫేర్ చేస్తుంది అనుకోండి, పాకిస్తాన్తో అయినా చైనాతో అయినా. ఇట్ ఈస్ లైక్ ఢిల్లీ టెలింగ్ దట్ ఏ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో మేము మిజైల్స్ పెట్టబోతున్నాం, ప్రతి రాష్ట్రంలో డ్రోన్స్ ఇచ్చేస్తాం, అన్ని ఇచ్చేస్తాం, ఇంకా మీ ఇష్టం, మీకు కావాల్సింది చేసుకోండి, కొట్టాల్సింది కొట్టండి, అడిగేవాళ్ళు లేదు, కానీ ఇవి జనరల్ రూల్స్, ఇవి చేయకండి ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి అని ఒక రైట్స్ ఇవ్వడం. అది ఇరాన్ దాంట్లో ఉన్న 31 డిస్ట్రిక్ట్లకి ఆ రైట్స్ ఇచ్చేసింది. జనరల్ ఇంతకు ముందరే అయిపోయింది, ఇవాళ చెప్పారు ఇది. ఎందుకంటే కొంతమంది ప్రశ్నించారు, మీరు ఒమాన్ ఎందుకు టార్గెట్ చేశారు, ఒమాన్ మీకోసం మీడియేట్ చేస్తుంది కదా, మీడియేట్ చేసి ఒమాన్ ఎందుకు టార్గెట్ చేశారంటే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఆయన ఏం చెప్పారంటే అబ్బాస్ ఆయన ఏమని చెప్పారంటే ఇది జరిగింది, ఇది అఫ్కోర్స్ ఇది అన్ఫార్చునేట్ జరిగింది ఒమాన్ మీద, కానీ ఇది మా కంట్రోల్లో లేదు. అదేంటి కంట్రోల్లో లేకపోవడం ఏంటి అన్నారు. ఎందుకంటే మేము 31 డిస్ట్రిక్ట్స్కి మేము చెప్పేసాము డీసెంట్రలైజ్డ్ ఇది, ఈ బేసిక్ రూల్స్ మీద మీరు వెళ్ళి ఆల్ అవుట్ వెళ్ళండి. సో దీనివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, దట్ అటాక్ ఎటువైపు నుంచి అని వెళ్తుంది, ఒక సెంట్రల్ కమాండ్ లేదు. ఇప్పుడు ఇరాక్ ఇవన్నిట్లో ఒక సెంట్రల్ కమాండ్, లేకపోతే లిబియాలో గద్దాఫీ ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు, వాళ్ళని టార్గెట్ చేస్తే వార్ ఇస్ ఓవర్. అది లేదు, అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ప్లస్ క్రాస్ ఛానల్ ఉండదు, ఈ డిస్ట్రిక్ట్ మధ్యలో కమ్యూనికేషన్ అంత చేటు ఉండదు. సో దానివల్ల మీకు స్పై నెట్వర్క్స్ ఇన్ఫర్మేషన్ లాగడం అనేది కనపడదు కదా, మీరు టాప్ చేయలేరు ఇన్ఫర్మేషన్. ఎవరి ఇష్టం వాడిదే, మీరు పేల్చండి, ఇవి గ్రౌండ్ రూల్స్ అయితే దాటకండి. సో ఇదొకటి నడుస్తున్నది. సో దీనివల్ల ఇప్పుడు భారత్లో కూడా మీరు చూస్తే నిన్నటి నుంచి ఎందుకో కొంచెం ప్రతి స్టేట్ కూడా రెడ్ అలర్ట్లో ఉండాలి, అలర్ట్గా ఉండండి అని చెప్పి ఎందుకో అంటున్నారు. అది ఎందుకనేది మనకి అర్థం అవట్లా. అది ఇప్పుడు ఇరాన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, దట్ మిడిల్ ఈస్ట్ మొత్తం, వెస్ట్ ఏషియా మొత్తం తగలబెడుతున్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇజ్రాయల్ని కొడుతుంది, యూఎస్ని కొడుతుంది, సమ్ లెవెల్ అమెరికన్ బేసెస్ని కొడుతుంది అనుకున్నాం, కానీ బుర్జ్ ఖలీఫా టార్గెట్ అవుతుంది, బుర్జ్ అల్ అరబ్ టార్గెట్ అవుతుంది, సౌదీ అరామ్కో టార్గెట్ అవుతుంది, టూరిస్ట్ డెస్టినేషన్స్ టార్గెట్ అవుతుంది, అంటే ఎకానమికల్గా మొత్తం దెబ్బతీస్తుంది. సో ఇప్పుడు భారత్ అనేది అంత దాని మిజైల్ రేంజ్ బయట ఏం లేదు, కానీ అట్ ద సేమ్ టైం ఇరాన్కి భారత్కి బై అండ్ లార్జ్ మంచి రిలేషన్స్ అనేవి చాలా మెయింటైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ బలూచిస్తాన్ జరిగే ఆపరేషన్స్ కూడా అది ఉన్నా ఉండకపోయినా, కోవర్ట్గా భారత్ చేస్తున్నా చేయకపోయినా కూడా ఇరాన్ ఒక బేస్ బలూచిస్తాన్కి సంబంధించిన ఆపరేషన్స్లో. సో అట్లాగే కశ్మీర్ రిలేటెడ్ దాంట్లో కొంతమంది అంటారు ఇరాన్ వాళ్ళు కశ్మీర్ రిలేటెడ్ దాంట్లో బాగా వాళ్ళు సెపరేటిజం సపోర్ట్ చేశారు కదా అంటే, అక్కడ ఇరాన్ చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా చేశారు అక్కడ. ఎందుకంటే కశ్మీర్లో కూడా ఒక షియాస్ ఉన్నారు, అక్కడ కూడా సున్నీస్ అక్కడ బాగా ఒత్తిడి పెడుతున్నారు షియాస్కి. సో అయతుల్లా ఖమేనీ కూడా అక్కడ ఉన్న షియాస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన ఒక డిప్లొమాటిక్ ఫోరంలో ఎప్పుడు భారత్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక విధంగా మోదీజీ కరెక్ట్గా వార్ అవ్వక ముందర ఇజ్రాయెల్కి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్టు అవన్నీ చేయటం అనేది ఇప్పుడు అది కూడా కాంట్రవర్సీ అయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు మోదీ గారికి ముందే తెలుసా ఈ అటాక్ గురించి అనేది, ఎందుకంటే అతను అక్కడి నుంచి వచ్చి రాగానే వెంటనే అటాక్ జరిగింది, మోదీ గారికి ముందే తెలుసా అనేది కొంతమంది అంటారు. కరెక్ట్. ఈ మోదీ టూర్ని ఇజ్రాయెల్ వాడుకుంది, ఇజ్రాయెల్ అని కూడా అదే వాళ్ళు వాడుకున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. ఇజ్రాయెల్ డెఫినెట్గా వాడుకుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మన ప్రధానమంత్రి ఇక్కడ ఈ ఎయిర్ స్పేస్లో ఉన్నప్పుడు రెండు వైపుల అటాక్లు జరగకూడదు, జరిగితే ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ వరల్డ్ వార్ అనుకోవటమే, అది ఎనివే జరగదు అది. కానీ ఒకటి ఏంటంటే మోదీకి తెలుస్తుంటుందంటే మోస్ట్ లైక్లీ తెలుస్తుంది, ఎందుకంటే ఈ లెవెల్లో పార్ట్నర్షిప్ జరుగుతున్నప్పుడు తెలుస్తుంది. వాళ్ళు చెప్పకపోయినా కూడా మనకి ఇంటెలిజెన్స్ అనేది ఉంది, మనకి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళు చెప్పకుండా ఏమి ఉండరు. దే ఆల్రెడీ నో ఏం జరగబోతుందని వాళ్ళకి తెలుసు, ఇరాన్కి తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అయినా లేకపోతే ఎంఐఎం పార్టీ అయినా ప్రశ్నించడం అనేది కూడా కరెక్టే, అది కూడా కరెక్ట్. ఎందుకంటే పొలిటికలీ స్పీకింగ్ వాళ్ళు ప్రశ్నించాలి, పొలిటికల్గా మీకు ఇంత అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి మీరు. రెండో విషయం, ఇప్పుడు మోదీజీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక నిజం చెప్పాలంటే మోదీజీ కూడా మంచి రిలేషన్షిప్ ఉంది ఇరాన్తో.
మనం కూడా అనుకున్నాం రీసెంట్గా కూడా ఇక్కడ డిప్యూటీ ఎన్ఎస్ఏ వాళ్ళు లేకపోతే ఎవరైనా మన ఎన్ఎస్ఏ నుంచి వెళ్ళారు, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళందరూ కూడా ఇరాన్తో మంచి రిలేషన్షిప్పే మెయింటైన్ చేశారు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మోదీజీ మైండ్లో అసలు ఏం నడుస్తున్నది? ఎందుకంటే ఎథికల్గా మోరల్గా అంత సపోర్ట్ చేసిన ఇరానియన్ రెజీమ్కి ఐడియల్గా మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అయోధ్యని వాళ్ళు చంపేసిన తర్వాత మన వైపు నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా వెళ్ళాల, కండలెన్స్ లాగా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు, బికాస్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ ఇన్ గవర్నమెంట్. వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రిపర్కషన్స్ ఉండవు, ఇట్స్ అ పొలిటికల్ అవుట్ఫిట్ అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎటువంటి కండలెన్స్ మెసేజ్ ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి ధర్మ సంఘటన చూడండి అక్కడ. దట్ ఎథికల్లీ మోరల్లీ కరెక్టే, మనం కండలెన్స్ అనేది ఇవ్వాలి, మనం ఒక విధంగా సపోర్ట్ చేయాలి. కానీ జియో పొలిటికల్గా చూడండి, జియో పొలిటికల్గా అందరికీ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్, ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ రెజిమ్ మారబోతున్నది. అది అందరికీ తెలుసు, అది చైనాకి తెలుసు, రష్యాకి తెలుసు, ప్రతి ఒక్కరికి, ఇరానియన్స్ కూడా తెలుసు రెజిమ్ ఇక్కడ మారబోతుందని తెలుసు, ఇరాన్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అంత డెస్పరేట్గా వాళ్ళు ఇంకా మనకేం అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అనే మూడ్లో వాళ్ళు ప్రతి దేశాన్ని న్యూట్రల్గా ఉండే యూఏఈ, న్యూట్రల్గా ఉండే ఖతార్ అంత న్యూట్రల్ కాకపోయినా బట్ కువైట్, బహ్రెయిన్ న్యూట్రల్గా ఉన్న దేశాలను కూడా కొడుతున్నారు వాళ్ళు. అదే కదా, ఇప్పుడు వాళ్ళు శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే దాని శత్రువులు అవటం అంటే ఎండ్ ఆఫ్ ద డే జియో పాలిటిక్స్, రైట్? సో ఇప్పుడు జియో పొలిటికల్గా విన్నింగ్ సైడ్ ఏంటి మనకి? ఇజ్రాయెల్, యూఎస్ఏ ఎండ్ ఆఫ్ ద డే గెలుస్తుంది. కానీ వాళ్ళు చిన్నగా గెలుస్తారు, బాగా రిస్ట్రెయిన్గా ఉంటారు. ఇప్పుడే న్యూక్స్ ఏమి వేయరు, ఇప్పుడేం కాదు, డెస్పరేట్ అయితే వేస్తారు, కానీ చాలా రిస్ట్రెయిన్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రధానమంత్రికైనా మన భారత్ గవర్నమెంట్ కన్నా వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ విన్నింగ్ సైడ్తో మనం ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు అంటారు 1947లో మనం సుభాష్ చంద్రబోస్ని ఎందుకు పీఎం చేయలేదు? బికాస్ సుభాష్ చంద్రబోస్ హీ టుక్ ద లూజింగ్ సైడ్. అన్ఫార్చునేట్లీ హీఈస్ అ గ్రేట్ మ్యాన్, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది? ఆయన చూస్ చేసుకున్న యాక్సెస్ పవర్స్ లూజింగ్ సైడ్ ఆఫ్ ద వార్లో వెళ్ళింది. మరి లూజింగ్ సైడ్లో వెళ్ళినప్పుడు గ్లోబల్ ఫోర్సెస్ ఎవ్వరు కూడా ఆయన ఎదగనివ్వరు. బట్ అట్ ద సేమ్ టైం గాంధీజీ అయినా, నెహ్రూజీ అయినా వీళ్ళందరూ ఏం చేశారు? బ్రిటిష్కి సపోర్ట్ చేశారు, వాళ్ళు విన్నింగ్ సైడ్ అయ్యారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది నడిచింది. సో ఇన్ అ వే అదే జరుగుతుంది ఇక్కడ ఈక్వేషన్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ హెస్ వెరీ క్లియర్లీ సెయింగ్ దట్ ఇరాన్ రెజిమ్ ఇస్ గోయింగ్ టు ఫాల్. కానీ ఇరాన్ రెజిమ్ ఏం చేస్తుంది? పడే ముందు అంత సులభంగా పడదు, అది మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ చైనా కూడా కోరేది అదే, మ్యాక్సిమం డ్యామేజ్ యూఎస్కి చేయి. ఎట్లా చేయాలి? మిడిల్ ఈస్ట్ని కొట్టు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొట్టు. దీన్ని కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మిడిల్ ఈస్టర్న్ నేషన్స్ అని కొలాప్స్ అవుతాయి. అవి కొలాప్స్ అవడం వల్ల, కొలాప్స్ అంటే రెజిమ్ వైజ్ కాదు కానీ ఎకానమీ వైజ్ కొలాప్స్ అవుతాయి. కొలాప్స్ అయితే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది యూఎస్ఏ. ఎందుకంటే ఇప్పుడు భారత్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారత్లో మనం ఏమంటుంటాం, భారత్లో దట్ అసలు ఏం మనకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా లేదు, దుబాయ్ చూడు ఎంత తోపుగా ఉంది, ఇది చూడు ఎంత బాగుంది, అది చూడు ఎంత బాగుంది అంటాం. కానీ సింపుల్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం డిఫెన్స్లో చాలా ఇన్వెస్ట్ చేస్తాం డబ్బులు. ఇప్పుడు మనం దుబాయ్ అయినా, ఖతారు, బహ్రెయిన్, కువైట్, సౌదీ అయినా డిఫెన్స్ అంతా ఇన్వెస్ట్ చేయట్లేదు, అసలు రీసెర్చే జరగట్లేదు వాళ్ళకి. అక్కడ మొత్తం యూఎస్కి అవుట్సోర్స్ చూశారు. యూఎస్ మిజైల్సే ఇప్పుడు ఇవాళ చూడండి F-15s కూడా పడేశారు ఇరాన్ వాళ్ళు కువైట్ పైన. F-15s మూడు క్రాష్ అని అంటున్నారు. F-22 చిన్నగా దాని టైం కూడా వస్తుంది, కానీ ప్రస్తుతానికి అయితే F-15 అయితే కన్ఫర్మ్ అయింది. సో వాళ్ళు ఏం చేశారు? మేము డెవలప్మెంట్ చేసుకున్న ప్రొటెక్షన్ మొత్తం అవుట్సోర్స్ చేశారు యూఎస్కి. అండ్ యూఎస్ ఏముంది? వీఆర్ గివింగ్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అనే విషయం యూఎస్ చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం అక్కడ? యూఎస్ డిఫెన్స్ అక్కడ దేనికి పనికి రావట్లా. అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ 90% బ్లాకింగ్, 95% బ్లాకింగ్, బట్ 95% బ్లాకింగ్ ఇస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే ఒక 500 మిజైల్స్ని పంపించినప్పుడు దాంట్లో 5% ఫెయిల్ అయిందంటే అట్లీస్ట్ అక్కడ మనకి ఈజీలీ అంతా మనకి అట్లీస్ట్ 25 to 30 sites మీకు టార్గెట్ అవుతాయి. సో దట్ ఈస్ బిగ్ లాస్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు యూఎస్కి మిడిల్ ఈస్ట్కి రిలేషన్ ఏంటి? దట్ యూఎస్ ఏమంటుందంటే మేము మీకు డిఫెన్స్ ఇస్తాం, మేము అన్ని చేసుకుని మర్చిపోండి, మీరు అవన్నీ చేయకండి, అది మా హెడేక్. కానీ మీరేం చేస్తారు? అమెరికా ఫస్ట్, మీ ఆయిల్ అంతా మాకు ఇవ్వండి. అందుకని గమనించండి, మనకి అమెరికా వీసా ఉంటే మీరు వెస్ట్ ఏషియాలో ఈ ఏరియాస్లో ఎక్కడ మీకు విడిగా మీకు అసలు ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు మీరు. ఇన్ఫ్యాక్ట్ మీరు అబుదాబీ ఎయిర్పోర్ట్కి వెళ్తే యూఎస్ ఇమిగ్రేషన్ అబుదాబీలో చేస్తారు. మీరు అబుదాబీకి వెళ్ళి పాస్పోర్ట్ అక్కడ ఇవ్వడం కాదు, మీరు అబుదాబీలో స్టాంప్ కొడతాడు అమెరికాకు వచ్చేసినట్టు. సో వాళ్ళకి రిలేషన్ అంతా తగడా రిలేషన్ మెయింటైన్ చేస్తారు. సో యూఎస్ హెజిమనీ అక్కడ గట్టిగా పెట్టుకుంది అక్కడ. సో ఇప్పుడు ఇరాన్ కూడా చేసేది అదే, మీరు యూఎస్తో మీరు చేతులు కలుపుతున్నారు, అట్లయితే యూఆర్ జెన్యున్ టార్గెట్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, అంటే ఇరాన్ పక్షం మాట్లాడాలని కాదు కానీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లెటర్సే ఇక్కడ మనం ఉండే ఊళ్ళోనే ఎవరో ఇంట్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూర్చొని బాంబులు తయారు చేసుకుని బయటికి వెళ్ళి అటాక్లు చేసి వస్తున్నారు. ఈ రెంట్కి ఇచ్చిన వాడికి తెలుసు అది జరుగుతుందని తెలుసు, కానీ ఇంకా వీళ్ళకి 5 ఇంతలు రెంట్లు ఇస్తున్నారు, నా ఇల్లంతా సేఫ్గా మెయింటైన్ చేస్తాను. వీడు ఉంటే రేపు పోలీసులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటిని లేపేస్తారు. వాళ్ళకి అనవసరం, ఇది నా ఇల్లు, వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళకి అనవసరం, నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి? సో ఇరాన్ లాజిక్ అదే. అందుకని ఇవాళ కూడా మీరు చూస్తే మేము అమెరికన్ బేసెస్ని, ఇజ్రాయెల్ బేసెస్ని కొడతామంటున్నారు, కొడుతున్నారు కూడా. కరెక్ట్. బూర్జ్ ఖలీఫా మీద అటాక్ చూసినా కూడా ఎవరన్నా జనరల్గా ఒక బిల్డింగ్ టార్గెట్ చేయాలంటే కొంచెం కింద భాగంలో కొడతారు, అక్కడ కొంచెం స్ట్రక్చరల్గా అది బేస్ బ్రేక్ అవుతుంది, ఎగ్జిట్ రూట్స్ బ్లాక్ అవుతాయి. వీళ్ళు అట్లా కాదు, స్ట్రాటజికల్గా కొన్ని స్పెసిఫిక్ ఫ్లోర్స్ని టార్గెట్ చేస్తున్నారు.
బహ్రెయిన్ బిల్డింగ్స్ చూసినా మీరు, లేకపోతే బుర్జ్ ఖలీఫా చూసినా కూడా స్పెసిఫిక్ ఫ్లోర్ని కొట్టారు. మనకు అక్కడ ఏముందో తెలియదు, కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మటుకు ఇంటెలిజెన్స్ చైనా, రష్యా ఆల్రెడీ ఇచ్చేసింది. ఇక్కడిక్కడ యూఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఇక్కడిక్కడ అమెరికన్ బేసెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మిలిటరీ పర్సనల్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఉన్నారని ముందరే బ్లూ ప్రింట్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర. అండ్ ఇరాన్ ఆల్ అవుట్ వెళ్తుంది అందుకనే వాళ్ళ మీద. అయితే ఇక్కడ హూ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? నెంబర్ 1, ఇరాన్ ఇప్పుడు ఈ చేయడం ద్వారా, ఆల్ అవుట్ వార్కి వెళ్ళడం ద్వారా ఇది మైండ్లెస్ వారా, లేకపోతే చాలా స్ట్రాటజిక్గా క్యాలిక్యులేటెడ్గానే కొడుతుందా? ఇది డెఫినెట్గా ఇది స్ట్రాటజిక్ క్యాలిక్యులేటెడ్, కానీ ఆ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్లోనే మైండ్లెస్నెస్. ఓకే, డీసెంట్రలైజ్ చేసామంటే అర్థం ఏంటి అంటే ఒకవైపు టాక్స్ జరుగుతుంటే రెండు వైపులు అటాక్లు జరిగిపోతుంటాయి. మాకు సంబంధం లేదు, వాళ్ళకి డీసెంట్రలైజ్ చేసాం కదా. సో మైండ్లెస్గానే ఉంది, కానీ బట్ దేస్ ఎ డిజైన్. ఆ డిజైన్ ఏంటంటే మ్యాక్సిమం ఇంపాక్ట్, మ్యాక్సిమం డ్యామేజ్, ఇంకేం పట్టించుకోకండి, కొడుతూ పోండి. కొద్దో గొప్ప ఇప్పటిదాకా ఇరాన్ అమెరికన్ బేస్లో ఉన్న ఒక దేశాన్ని అటాక్ చేయలేదంటే ఒక్క పాకిస్తాన్ మాత్రమే. కానీ ప్లాట్ ట్విస్ట్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పనిచేస్తుంది. నూర్ ఖాన్ కొట్టారు కదా. అసలు వాళ్ళకి అక్కడ ఏమి, అసలు వాళ్ళు ఏ వాస్తు దోషం ఉందో కానీ ప్రతి ఒక్కరు నూర్ ఖాన్ కొట్టడమే. మన ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు కొట్టారు, ఏం మిగిలింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారు. అది కూడా కామెడీ, ఆఫ్ఘనిస్తాన్కి ఏమి ఇంకా స్టాండర్డ్ ఎయిర్ ఫోర్స్ అనేది లేదు, ఎయిర్ ఫోర్స్ అనేది లేకుండా కూడా కొడుతున్నారు వాళ్ళు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఒక జోక్ కూడా వచ్చింది. ఏమని జోక్ వచ్చిందంటే డ్రోన్లు ఉన్న కాలంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో సూసైడ్ స్క్వాడ్లు రెడీ అయ్యారు జాకెట్లు వేసుకొని. డ్రోన్లు ఉన్నాయని తెలుసు, డ్రోన్ నుండి కూడా వాళ్ళకి ఎంత కమిటెడ్గా ఉన్నారంటే పాకిస్తాన్ని కొడదామని, వాళ్ళు ఆ డ్రోన్లు ఏం అక్కర్లేదు, జాకెట్ వేసుకొని వెళ్తాం కదా వెళ్ళిపోతున్నారు వాళ్ళు సూసైడ్ ట్రాక్స్కి. సో పాకిస్తాన్కి ఇరాన్ ఇంకా టార్గెట్ చేయలేదు, ఇటువైపు ఇంకా రాలా. మీరు చూస్తే మీకు ఈస్ట్ వర్డ్స్ అటాక్స్ ఇంకా ఇరాన్ జరగల, వెస్ట్ వర్డ్సే ఇంకా జరుగుతున్నది ఎక్కువ. సో ఇప్పుడు ఈ ఓవరాల్ దాంట్లో మాక్సిమం డ్యామేజ్ అయ్యేది యూఎస్కి అవుతుంది. యూఎస్కి రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది, పొలిటికల్గా ట్రంప్కి నిజం చెప్పాలి ఇట్స్ బిగ్ హ్యూమిలియేషన్. వాళ్ళు నరేటివ్ వైజ్ ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళు ఇంత యాంటిసిపేట్ చేసి ఉండరు. వాళ్ళు డెఫినెట్గా ఏమనుకుంటే 2-3 రోజులు అయిపోతుంది అంటే సద్దాం హుసేన్ లేపేసాం వార్ అయిపోయింది, గద్దాఫీని లేపేసాం వార్ అయిపోయింది 4-5 వీక్స్ అంటున్నాడు అనుకున్నారు, కానీ కొంచెం డ్రాగ్ అవుతుంది, డెఫినెట్గా డ్రాగ్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా ఇట్స్ సివిలైజేషన్ స్టేట్. దానిపైన వాళ్ళకి హ్యూజ్ హిస్టరీ ఉంది. పర్షియన్ ఆ ఫీలింగ్ అంటే ఇప్పుడు మనకి అఖండ భారత్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా పర్షియా అనేది ఒక మ్యాసివ్ గ్లోబల్ ఫోర్స్ అంటే ఫీలింగ్ ఒకటి ఉంది. ఆ ఫీలింగ్ కోసం ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. సో దే డోంట్ మైండ్ డైయింగ్. ఇజ్రాయిల్ యూఎస్ సర్వైవల్ కోసం వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. వీ వాంట్ టు సర్వైవ్ అంటారు. ఇంకా ఎనిమిది ఓడిపోతున్నారు కదా. క్యాప్చర్ అయితే వాళ్ళు ఉరిదీస్తారు, యుద్ధం అయితే ఎనిమిది ప్రాణాలు పోతాయి. ఇంకా ప్రాణాలు పోయేటప్పుడు ఇంకెందుకు ఆలోచించాలి? ఓడిపోతామని తెలుసు, కరెక్ట్. కాకపోతే ఈ ఓడిపోవడానికి ముందు, చనిపోవడానికి ముందు ఎంత డ్యామేజ్ చేయగలుగుతాం అనేది అదే వేరే లెవెల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఇస్ ఇప్పుడు మోస్ట్ లైక్లీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనేది అక్కడే ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరే ఉంది. నిజంగానే చేయాలంటే చేయొచ్చు, కానీ చేసిన మరుక్షణం దాన్ని ముంచేస్తారు. ఇప్పుడు మీరు ఇరాన్ గమనించిన, ఇరాన్ ఇప్పటిదాకా డ్రోన్స్ రిలీజ్ చేస్తున్నది, సమ్ లెవెల్ ఆఫ్ బెలిస్టిక్ మిజైల్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎక్కువ ఈ హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి ఇజ్రాయెల్ వైపు వెళ్ళాయి, కానీ ఇంకా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వీటి వైపు వెళ్ళలేదు. ఇంకా వెళ్ళిందంటే నిలబడవా షిప్స్. సరే డిఫెన్సెస్ ఉన్నాయి, అది కష్టం ఇవన్నీ అంటున్నారు, కానీ ఐ థింక్ ఇరాన్ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. కానీ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వార్షిప్ మునిగిందంటే మాత్రం వాళ్ళకి న్యూక్లియర్ ఆప్షన్ తప్పితే వేరే ఆప్షన్ అనేది ఉండదు యూఎస్కి. అటువైపు తీసుకెళ్తున్నారు ఇరాన్ ఇప్పుడు. మరి ఎటు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే మళ్ళీ కాసేపు ముందరే అన్నారు ఇరాన్ ఈజ్ ఓపెన్ ఫర్ టాక్స్ అన్నారు. ప్యారల్గా ఇంకోళ్ళు వచ్చి ఇరాన్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ టాక్స్ రెండు అంటున్నారు. సో ఒకవైపు ప్రొపగండా గేమ్ జరుగుతుంది, ప్రొపగండా వారు, ఎకానమికల్ వార్ జరుగుతుంది, ట్రేడ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే జబల్ అలీ పోర్టు కొట్టారు దుబాయ్లో, దానివల్ల ఇప్పుడు ట్రేడ్ ఆగిపోతుంది. దానిపైన మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొట్టారు, ఖతార్ దోహా ఎయిర్పోర్ట్ కొట్టారు, దానివల్ల అక్కడ మూవ్మెంట్ అనేది జరగట్లేదు. సో ఎకానమీ వార్ జరుగుతున్నది, ట్రేడ్ వార్ జరుగుతున్నది, ప్రొపగండా వార్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు వస్తున్నది, బెంజమిన్ నెటన్యాహు లేపేసామంటున్నారు వాళ్ళు. నిజమా ప్రొపగండానో తెలియదు, రైట్? కానీ అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ ఫెసిలిటీ ఇజ్రాయెల్ టార్గెట్ చేసామంటున్నారు, అది నిజమా కాదా తెలియదు. సో ఇవన్నీ టూ మెనీ ఫ్యాక్టర్స్. సో అన్ని రకాల వార్స్ ఆల్ అవుట్ అనేది వెళ్తున్నది. సో దీనికి అవుట్కమ్ ఏముంటుందో చూడాలి. దాంట్లో భారత్ ప్రస్తుతానికి చాలా జాగ్రత్తమైన స్టాన్స్ తీసుకోవాలి. దాంట్లో అందుకని కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కొంచెం ప్రశ్నించడం ఎందుకు మంచిదంటే, రేపో మాపో ఏమన్నా నిజంగానే చేంజ్ అయ్యి ఇరాన్ అనేది ఫ్లిప్ అయితే మాత్రం వీ కెన్ ఆల్వేస్ సే భారత్ ఎప్పుడు యూనిలేటర్లకు ఇజ్రాయెల్ వైపు వెళ్ళాలి, భారత్లో కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో పొలిటికలీ ఇట్ మే ఫీల్ రాంగ్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే జియో పొలిటికల్గా చాలా అవసరం. మల్టిపుల్ వాయిసెస్ ఉంటే దాని ప్రకారంగా మనం మార్చుకోవచ్చు మన గ్లోబల్ నరేటివ్. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మారుతున్నాయి కాబట్టి ఏ క్షణం ఎలాంటిదైనా రావచ్చు. బట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉండడం అనేది భారత్కు శ్రేయస్కరం. ఇప్పటివరకు అదే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యుద్ధం అయితే చాలా భీకరంగా జరుగుతోంది, చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దీని కారణంగా భారతదేశం మధ్య మార్గాన్ని అవలంబిస్తోంది, అటు బ్యాలెన్స్డ్ అప్రోచ్ని అవలంబిస్తోంది.
అలీ ఖమేనీ మృతి తర్వాత దానికి కండోలెన్సెస్ కూడా చెప్పలేదు. చూడాలి, ఈ ఎవ్రీ మినిట్ అప్డేట్స్, కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా చాలా దేశాలు ప్రభావితం అవుతున్నాయి. దీంట్లో భారత్ కూడా ప్రభావితమైనటువంటి, భారత్పై కూడా పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. వచ్చే అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.